రైట్ సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. విశాఖ సాగర తీరం లక్షల కోట్ల పెట్టుబడులతో సరికొత్త చరిత్రకు వేదికైంది. ఈ చారిత్రక ఘట్టంలో జనసేన నుండి మంత్రులను నాదేండ్ల దుర్గేష్ ముందుండి నడిపించారు. కానీ అందరి కళ్ళు ఒక్కరికి కోసం వెతికాయి. ఆయనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అవును, పవన్ విశాఖలో కనిపించలేదు, కానీ ఆయన ఒక భిన్నమైనటువంటి పాత్రను పోషించారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచానికి ఏపీ సత్తా చూపిస్తుంటే, మరోవైపు అమరావతి సచివాలయంలో పాలన గాడి తప్పకుండా పవన్ చక్రం తిప్పారు. ఇది పదవుల కోసం పాకులాట, క్రెడిట్ కోసం కొట్లాట కాదని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. ఈ ఒక్క సంఘటన కూటమి ప్రభుత్వంలోని ఐక్యతకు నిలువుటద్దం పడుతోంది. ఇది కూడా అసలైన రాజకీయం అంటే అనే ప్రచారం సాగుతోంది. రైట్, కూటమి వ్యూహకర్తగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కొత్త ప్రాజెక్టులకు సంబంధించి కూడా సిఐఐ భాగస్వామ్యంలో భాగంగా చంద్రబాబు విశాఖలో పర్యటిస్తుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వం కూడా గాడి తప్పకుండా దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ప్రణాళికలతో ఆయన సచివాలయంలో ఉండి కూడా ప్రభుత్వ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, వైసీపీ నేతల్లో ఆనందం మాత్రం చాలా కనిపించింది. ఎందుకంటే విశాఖకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ రాలేదు అని చెప్పేసి దీనికి తిప్పికొట్టినట్టుగా పవన్ కళ్యాణ్ వ్యూహం నిజంగా చెప్పాలంటే అది అభినందనీయం అనుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సాయిరామ్, ముఖ్యంగా రాష్ట్రంలో విశాఖకి సంబంధించి కూడా వేదికగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ప్రత్యేకించి రాష్ట్రంలో పెట్టుబడుల పైన ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ పెట్టుబడుల అంశాలను ప్రధానమైనటువంటి పాత్ర ఈ ముగ్గురు కూడా పోషించారు. ఏదైతే 2 రోజుల పాటు ప్రధానంగా సిఐ సదస్సు ఏదైతే విశాఖ వేదిక జరిగిందో, ప్రత్యేకించి కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలందరితో కూడా ఎంఓయూలు కుదుర్చుకుని ప్రత్యేకించి ఆ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకమైనటువంటి చొరవతో ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సంబంధించి హాజరు కాలేటువంటి నేపథ్యంలో ఆయన కొంత వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి ముఖ్యమంత్రి విశాఖ తీరంలో 2 రోజుల పాటు ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో అమరావతి సచివాలయం నుంచి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు 2 రోజులు ముఖ్యమంత్రి సదస్సుల్లో బిజీగా ఉంటున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి శాఖల పనితీరు పైన ప్రత్యేకంగా ఒక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా వారికి ఇచ్చింది. ఎప్పటికప్పుడు అటు ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విభిన్న కార్యక్రమం. ఎందుకంటే రాష్ట్రంలో ఇటు స్వలాభాల కోసం, అంటే ఇటు రాజకీయాల కోసమో లేదంటే ఈ స్వలాభం కోసమో కాకుండా